ఆకాశం అంత అంతరం ఉంది. మేము పక్కాగా పకడ్బందీగా ప్రభుత్వ ఉద్యోగస్తులను పెట్టి చేసినాం. నువ్వు చేసిన వాళ్ళు ఎవరో వివరాలు చెప్పు. 12 గంటలలో ఇన్ని కోట్ల మందిని లెక్కలు రాసుకొచ్చిన వాళ్ళ వివరాలు ఏడున్నాయి. ఇవాళ ప్రతి ఎన్యూమరేటర్ వివరాలు మా బట్టి గారు ఇస్తారు. ప్రతి డేటా ఎంట్రీ ఆపరేటర్ వివరాలు ఇస్తారు. దాదాపుగా 1,40,000 మంది ప్రాసెస్లో భాగస్వామ్యమయ్యారు. 1,40,000 మంది యొక్క వివరాలు ప్రభుత్వంలో ఏ హోదాలలో వాళ్ళు ఉద్యోగాలు చేస్తారో వాటన్నిటినీ మేము చెప్తాం అధ్యక్ష, ఇస్తాం. నువ్వు చేసిన వాళ్ళ వివరాలు చెప్తావా? నువ్వు ఓన్ చేసుకుంటావా? పోనీ ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే ఉందో దాన్ని టేబుల్ చేస్తా నేను, ఎస్ ఇది మేము చేసినాం ఇది కరెక్ట్ అని చెప్తాడా? మాదిగా ఉపకులాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది 59. ఆ సుఖమైన ఆయన లెక్క చేస్తే 82 కులాలు తేలినాయి. ఏడికెళ్ళి తేవాలి అధ్యక్ష మిగతా కులాలు? ఎవరు తేవాలి? ఇంకా మా దామననే చెప్పాలి మరి ఆ కులాలు ఎక్కడి నుంచి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో. ఈ ఆయన లెక్కలు ఇక సరే అదొకటి. అదేవిధంగా తెలంగాణ సంస్కృతి అధ్యక్ష, ఎప్పుడైనా తెలంగాణ భాష పట్ల తెలంగాణ సంస్కృతి పట్ల తెలంగాణ సాంస్కృతిక ఉద్యమం చేసిన వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచన చేసిండా అధ్యక్ష? మేం చేసినాం అధ్యక్ష. అందుకే తెలంగాణ ఉద్యమంలో సమిధలైన తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ప్రజలలోకి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తులను గుర్తించి ఆ గొప్ప వ్యక్తులైన గద్దర్, గూడ అంజయ్య, బండి యాదగిరి, అందశ్రీ, సుద్దాల అశోక్ తేజ, గోరెట వెంకన్న, పాశం యాదగిరి, ఎక్క యాదగిరి, టి జయరాజులను తామరపత్రం ఇచ్చి ₹1,00,00,000 ఇచ్చి ఒక 300 గజాలు ఒక గుర్తింపు, మేమున్నాం మిమ్మల్ని గుర్తించినము, ప్రజల కోసం సర్వం త్యాగం చేసిన మిమ్మల్ని తెలంగాణ సమాజం మరవలేదు, ఈ సమాజం ఎప్పటికీ మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటుంది అని చెప్పి ఈరోజు వాళ్ళని గుర్తించినాం అధ్యక్ష. 10 ఏళ్లలో ఒక్క రోజైనా నీకు మనసు వచ్చిందా వీళ్ళ పేర్లు ఉచ్చరించడానికైనా? అదే గద్దరన్న ప్రగతి భవన్ ఎదురుగొచ్చి కూర్చుంటే గంటల కొద్ది ఎర్రటి ఎండ కూసబెట్టినవు తప్ప లోపలికి అనుమతించినవా? ఇవాళ ఆ గద్దరన్నను తెలంగాణ సమాజ ఉద్ధారకుడి కింద మేము గుర్తించి గద్దర్ అవార్డ్స్ను ప్రకటించిన మా చరిత్రకు నీ చరిత్రకు పోలికేంది, పొంతనేందని నేను అడుగుతున్నా అధ్యక్ష. అదేవిధంగా ఉద్యమంలో అందశ్రీ పాడిన రాసిన గేయం జయ జయ హే తెలంగాణ, తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ఇంత క్రియాశీలక పాత్ర పోషించింది అధ్యక్ష. 10 సంవత్సరాలు రాష్ట్రీయ గీతంగా ఎందుకు ఆమోదించలేదు అధ్యక్ష వారు పెద్దలు? తెలంగాణ జాతి పట్ల, తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ కవులు కళాకారుల పట్ల నీ గౌరవమే ఉండుంటే, నిజంగానే తెలంగాణ రక్తం నీలో ప్రవహించి ఉంటే, తెలంగాణ గుండె, తెలంగాణ ప్రజల ప్రతిస్పందన నీ గుండెలో ఉండి ఉంటే జయ జయ హే తెలంగాణను ఎందుకు రాష్ట్ర గీతంగా నువ్వు తీసుకురాలేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. మొదటి సంవత్సరంలోనే జయ జయ హే తెలంగాణను రాష్ట్ర గీతంగా తీసుకొచ్చి అందశ్రీని గౌరవించుకున్న చరిత్ర మాది, మాకు నీకు పోలికేందని నేను అడుగుతున్నా అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష, తెలంగాణ తల్లి ఆనాడు తెలుగు తల్లి ఉన్నప్పుడు ఆనాడు మాట్లాడింది చంద్రశేఖరరావు గారు, ఎవరికి రాయి తల్లి తెలుగు తల్లి అన్నాడైనా మాకు అన్నం పెట్టిందా, మా ఆకలి చూసిందా, మా కడుపు చూసిందా అని. ఆ రోజు గొప్పగా అనిపించింది. చంద్రశేఖరరావు గారు తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసేటట్టే ఉన్నాడు, ఇక చూస్తుంటే మొత్తం బయలుదేరిండు అని. తెలుగు తల్లిని తెలంగాణ తల్లి రమా తల్లి తెలుగు తల్లి కాదు అని మాట్లాడినప్పుడు చాలామంది తెలంగాణ ఉద్యమకారులు బాగానే ఉందనుకున్నారు. కానీ 10 సంవత్సరాల తెలంగాణ తల్లిని తెలంగాణ జాతికి ఎందుకు అంకితం చేయలేదు? ప్రజా పరిపాలన జరిగే సచివాలయంలోకి తెలంగాణ తల్లి ఎందుకు రాలేదు అని నేను అడుగుతున్నా అధ్యక్ష. 10 ఏళ్ళు నువ్వు చెయ్యని పనిని ఈనాడు తెలంగాణ తల్లిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం లోపల ప్రతిష్ఠిస్తే నీకెందుకు దుఃఖము, నీకెందుకు బాధ? పల్లెల్లో, గూడెల్లో, మారుమూల పల్లెల్లో ఉండే తెలంగాణ తల్లి మీ అమ్మ, మా అమ్మ, మా మంత్రులు, మా పేదవాళ్ళ తల్లి ఎట్లుంటుందో చూడంగానే కన్న తల్లిలాగా టీవీతో దర్పంతో తెలంగాణ మట్టి వాసనలు వెదజల్లే తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకుంటే కూడా మీకు దుఃఖం ఎందుకని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈ తెలంగాణ ప్రజలను ఆశీర్వదించడానికి తెలంగాణ తల్లి ఉండొద్దా? ఒకవేళ ఉండాలనుకుంటే 10 ఏళ్ళు నువ్వు ఎందుకు చేయలేదు? ఆ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకున్న విషయాన్ని గవర్నర్ గారు ప్రస్తావిస్తే గవర్నర్ గారి ప్రసంగాన్ని తప్పుబట్టే ఆలోచన ఇదేమైనా మంచిదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. కాలేజీ కళాక్షేత్రం వరంగల్లో మొదలుపెట్టి గాలికి వదిలేస్తే కళాక్షేత్రాన్ని పూర్తి చేసింది మేము కాదా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క గారు, కొండా సురేఖ గారు అడుగుతూ పోయి కూర్చొని ఆ పనిని పూర్తి చేయించింది మేం కాదా? ఇన్ని 15 నెలల్లో
ఇన్ని విషయాలలో అభివృద్ధి మేం సాధిస్తే నీకు చెప్పడానికో వినడానికో ఇష్టం లేకపోతే నువ్వు మౌనంగా ఉండు కొంతకాలం. ఒకవేళ మేమేం వద్దంటలేదు, కానీ ఈరోజు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు చంద్రశేఖరరావు గారి పార్టీ అని నేను అడుగుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఈ సందర్భంగా గవర్నర్ గారి ప్రసంగం, ఎస్ మా పార్టీ కార్యాచరణ, మా ప్రభుత్వ నిర్ణయాలు, ఏ గవర్నర్ గారి ప్రసంగమైనా అధికారంలో ఉన్న పార్టీ యొక్క ప్రణాళికను వాళ్ళ యొక్క అభివృద్ధి ఆలోచనలనే గవర్నర్ గారి ప్రసంగంలో ఉంటుంది. అందుకే ఏ విషయాలలో మనకు భిన్నాభిప్రాయాలు ఉన్నా గవర్నర్ గారి ప్రసంగం పట్ల భిన్నాభిప్రాయాలు ఉండొద్దు. ఒకవేళ భిన్నాభిప్రాయాలు ఉంటే పరిపాలనపరమైన అంశాలే ఉండాలి తప్ప గవర్నర్ గారిని కించపరిచే విధంగా ఉండకూడదు. ఇది మంచి సాంప్రదాయం కాదు. గవర్నర్ గారు కలిస్తే తప్పు పడతారు, ప్రధానమంత్రిని కలిస్తే తప్పు పడతారు, ఢిల్లీకి వెళ్తే తప్పు పడతారు, భూసేకరణ చేస్తే తప్పు పడతారు, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే తప్పు పడతారు, కొత్త నగరాన్ని నిర్మించుకుంటే తప్పు పడతారు, మూసి ప్రక్షాళన చేస్తే తప్పు పడతారు. ప్రజలందరికీ ఈ ప్రభుత్వం మీద కోపం ఉంది, ఈ ప్రభుత్వం మీద కోపం ఉంది అంటారు. ఎందుకు కోపం ఉంటుంది అధ్యక్ష? ఆడబిడ్డలకు ఎందుకు కోపం ఉంటుంది అధ్యక్ష నా పట్ల? ఈ 15 నెలలు ఒక్క రూపాయి కూడా పెట్టకుండా 5,000 కోట్ల రూపాయలు ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసినందుకు, అమ్మవారింటికి వెళ్ళినా అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించినందుకు నా పట్ల ఆడబిడ్డల కోపం ఉంటుందా? 1000 ఆర్టీసీ బస్సులు కొని ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసి వాళ్లను ఆర్థిక స్తోమతతో నిలబెట్టినందుకు ఆడబిడ్డలకు నా మీద కోపం ఉంటుందా? అదాని అంబానీలు చేసే వ్యాపారమైన సోలార్ పవర్ 1000 మెగావాట్ల ఆడబిడ్డలకు ఇచ్చినందుకు నా మీద ఆడబిడ్డల కోపం ఉంటుందా? వాళ్ళ పిల్లలు చదువుకుంటున్న పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల పెత్తనం వాళ్ళ చేతికి ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా? 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా? ఆడబిడ్డలకు ఎందుకు నా మీద కోపం ఉంటుంది అధ్యక్ష? ఆడబిడ్డలకు పెట్రోల్ బంపులు ఇచ్చిన అధ్యక్ష, మర్చిపోయినా, నారాయణపేటలో ప్రారంభించిన ప్రతి జిల్లా కేంద్రంలో మొట్టమొదట ఆడబిడ్డలు పెట్రోల్ బంకులు పెట్టి నడుపుకునే విధంగా ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టినందుకు నా మీద కోపం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి పేరు మీద భవనాలు జిల్లాల పరంగా మొత్తం ఇచ్చినందుకు నా మీద ఆడబిడ్డలకు కోపం ఉంటుందా? ఎందుకు ఉంటుందని అడుగుతున్నా అధ్యక్ష. విద్యార్థులు, నిరుద్యోగ యువకులకు నా మీద కోపం ఉందంటున్నారు. ఎందుకుంటుంది అధ్యక్ష? మొదటి సంవత్సరంలోనే 57,924 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు నా మీద యువకుల కోపం ఉంటుందా? గ్రూప్ 1 పరీక్షలు 15 ఏళ్లలో నిర్వహించకపోతే నిర్వహించిన నా మీద 563 గ్రూప్ 1 అధికారుల పోస్టులు ఇచ్చినందుకు నా మీద ఉంటుందా? గ్రూప్ 2 పోస్టులు ఈరోజు ఇస్తున్నందుకు నా మీద కోపం ఉంటుందా? గ్రూప్ 3 పోస్టులు ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా? డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా? పోలీస్ స్కూల్ నిర్మించినందుకు నా మీద కోపం ఉంటుందా? యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినందుకు దళితుల, గిరిజనులకు, ఆదివాసులకు నా మీద కోపం ఉంటుందా? యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని పెట్టినందుకు నా మీద కోపం ఉంటుందా? అకాడమీ పెట్టినందుకు నా మీద కోపం ఉంటుందా? యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పెట్టినందుకు నా మీద కోపం ఉంటుందా? ఇన్ని ఈ యువకుల కోసం మెస్ ఛార్జీలు 40% పెంచినందుకు ఆ పిల్లలకు నా మీద కోపం ఉంటుందా? 200% ఆడబిడ్డల కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినందుకు నా ఆడబిడ్డలకు, నా చెల్లెళ్లకు నా మీద కోపం ఉంటుందా? ఎందుకు ఉంటుందని నేను అడుగుతున్నా అధ్యక్ష. నా రైతులకు, తెలంగాణలో ఉండే రైతులకు, లక్షలాది మంది రైతులకు, 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ చేసినందుకు రైతులకు నా మీద కోపం ఉంటుందా? రైతులు పండించిన పంట సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా? దేనికోసం నా మీద కోపం ఉంటుంది అధ్యక్ష? ఇందిరమ్మ ఇండ్లు 4.5 లక్షల ఇండ్లు పేదల కాన్స్టిట్యున్సీకి 3,000 ఇచ్చి 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నందుకు పేదలకు నా మీద కోపం ఉంటుందా అధ్యక్ష? యూనివర్సిటీలు 14 యూనివర్సిటీలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరినీ వైస్ ఛాన్సలర్గా నియమించినందుకు నా మీద కోపం ఉంటుందా? విద్యా కమిషన్ వేసినందుకు నా మీద కోపం ఉంటుందా? వ్యవసాయ కమిషన్ వేసినందుకు నా మీద కోపం ఉంటుందా? రేషన్ కార్డ్స్ ఎన్నో ఏళ్ళ నుంచి రేషన్ కార్డు లేకపోతే కొత్త రేషన్ కార్డులు ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా? సిలిండర్లు 500కి ఇచ్చినందుకు కోపం ఉంటుందా? ఎందుకు కోపం ఉంటుందని నేను అడుగుతున్నా అధ్యక్ష. చెప్పండి. నా మీద కోపం మీకు ఉంటుంది. మీ కుర్చీ గుంజుకున్నాను కోపం ఉంటుంది, మీకు అధికారం కోల్పోయిన దుఃఖంలో మీకు కోపం ఉండొచ్చు. నిన్న మొన్న సోషల్ మీడియాలో భూభారతి మీరు ధరణి పేరు మీద వేల లక్షల ఎకరాలు కొల్లగొట్టినందుకు, ప్రక్షాళన చేసి భూభారతి తెచ్చినందుకు, పేదల భూములు పేదలకు ఇవ్వాలన్నందుకు నా మీద కోపం ఉంటుంది. దేనికి నా మీద కోపం ఉంటుంది అధ్యక్ష? పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చి పార్టీ ఆఫీసులో పెట్టి వాటిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద పోలీసులు కేసు కడితే మీకు దుఃఖం వస్తుంది. అసలు ఈ భాష ఆ సోషల్ మీడియాలో పెట్టినట్టు ఒకసారి చూడండి అధ్యక్ష. 2014-15లో
కొత్తగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు TV9లో ABNలో ఏదో వెటకారంగా ఒక చిన్న సన్నివేశాన్ని వేస్తే వాటిని సంవత్సరం పైన ఈ రాష్ట్రంలో బ్యాన్ చేసిండు అధ్యక్ష. రవి ప్రకాశం జైల్లో పెట్టాను, కృష్ణ మాదిగని జైల్లో పెట్టాను, చాలామంది జర్నలిస్టులు. ఇవాళ జైలుకు పోయిన అమ్మాయి కూడా SC/ST కేసులు ఆ రోజు ఎస్సీలను అవమానించింది, జైలుకు పోయి వచ్చిన అమ్మాయి. ఎవరు జర్నలిస్ట్ అని నేను అడగదలుచుకున్న అధ్యక్ష, జర్నలిస్టులని వేదిక మీద నుంచి INPR లేకపోతే DAVP ఆమోదించిన పత్రికలు ప్రసార సాధనాలు వాళ్ళు ఇచ్చే ID కార్డులు ఉన్నోళ్ళు జర్నలిస్టులా? ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష. ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష, రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా అని నేను అడుగుతున్నా. ట్విట్టర్లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కావా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు పదేసి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. రాజకీయాల ప్రజా జీవితంలో ఉన్నది మేము. విమర్శించండి, విశ్లేషించండి, మా గురించి మాట్లాడండి. ఆడబిడ్డల గురించి, ఇంట్లో ఉన్న ఆడోళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? తెలంగాణ సమాజం ఇదేనా? రజాకర్లకు, నిజాంలకు, భూస్వాములకు, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్ఫూర్తి ఓ రామ్జీవ్ గోండు, కొమరం భీమ్, ఓ చాకలి ఐలమ్మ, ఈ ప్రాంతంలో దొడ్డి కొమరయ్య, ఓ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం ఇది అధ్యక్ష. ఇది ఒక చైతన్యమైన ప్రాంతం. ఈ చైతన్యమైన ప్రాంతంలో ఎదిరించి నిలబడ్డాడు మునగాడు. ఆధిపత్యాలకు వ్యతిరేకంగా నిలబడి కొట్లాడిన గడ్డ ఇది. ఈ సంస్కృతిని మొత్తం సర్వనాశనం చేసి ఒక విష సంస్కృతిని నోటికొచ్చింది మాట్లాడి వాటిని పోస్టు చేయించి ఏం పైశాచిక ఆనందం అని నేను అడుగుతున్నా అధ్యక్ష. వాళ్ళు తిట్టిన తిట్లకు నా పేరు తీసి మీ పేరు రాసుకోండి. ఆడ మీకు అన్నం తినబుద్ధి అవుతుందేమో నేను చూస్తా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే బలహీనం అయిపోయినట్ట అధ్యక్ష? అట్లా అనుకుంటుర్రా? ఓపిక పట్టిన అధ్యక్ష, నేను మర్యాదకుంటున్నా. మీకు ఎంతమంది ఉన్నారో తెలియదు. నాకు చికాకు వచ్చిందని తెలిస్తే లక్షలాది మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి బట్టలు తీసుకొడతారు అధ్యక్ష ఒక్కడినొక్కడిని. నేను వద్దంటున్నా కాబట్టి, చట్టాన్ని గౌరవిస్తా కాబట్టి, చట్టాల పట్ల, శాసనాల పట్ల, ఈ భారత రాజ్యాంగం పట్ల మాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం ఉంది కాబట్టి ఏమనుకుంటూ ఊరుకుంటున్నాం అధ్యక్ష. అది మా చేతగాని తనం కాదు. చంద్రశేఖరరావు గారు నీ పిల్లలకు చెప్పు, ఇది మంచిది కాదు, నువ్వు అనుకుంటున్నావేమో ఇట్లా ఏదో చేస్తే మానసికంగా కుంగదీసి దెబ్బతీసి రాజకీయంగా ప్రయోజనం పొందుదామని నువ్వేమైనా కలలుగా అంటే నువ్వు అనుకుంటున్నావేమో. అట్లా కుదరదు చంద్రశేఖరరావు. నేను చెప్పదలుచుకున్నా, హద్దు దాటితే, మాట జారితే దాని ఫలితం ఎట్లుంటుందో అనుభవిస్తారని నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. పదవి ఎంతకాలం ఉంటుందని కాదు, ఎట్లా ఉన్నామనేదాన్ని నేను లెక్కగడతా అధ్యక్ష. ఆత్మగౌరవం చంపుకొని పదవి కోసం లాలూచిపడి దిగజారే రాజకీయాలు నేను చేయను అధ్యక్ష. ఉన్నంత కాలమే ఉంటా, నిటారుగుంటా, నికార్సుగుంటా. ఏది పడితే అది మాట్లాడితే ఇక నుంచి ఊరుకొని నేను చెప్పదలుచుకున్నా. మీరు అనుకుంటున్నాం ఏది పడితే అది బాగా మాట్లాడితే చెల్లిపోద్ది, లేకపోతే కోర్టుకు పోతే బెయిల్ వస్తుంది, లేకపోతే ఈడిపోతే అది వస్తుంది, ఆడిపోతే ఇది వస్తుంది, మానసికంగా మమ్మల్ని దెబ్బతీసి ప్రయోజనం పొందాలని. అవసరమైతే చట్టాన్ని సవరించే పని అని చేస్తాం. ఏం భాష అధ్యక్ష? ఒకసారి మీరు చూడండి అధ్యక్ష. ఆడపిల్లలు ఆ రకమైన భాషను వాడి ఆడపిల్లలే వాళ్ళ ప్లాట్ఫామ్లలో పోస్టింగ్ చేస్తే ఇది మంచిదా అధ్యక్ష? ఏం సాంప్రదాయం? తెలంగాణలో ఇట్లాంటి సాంప్రదాయం ఎప్పుడైనా ఉందా అధ్యక్ష? తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా అంత పెద్ద ఎత్తున భావోద్వేగాలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి భాషా ప్రయోగం జరగలేదు అధ్యక్ష. ఇదెక్కడి వింత పోకడలు, పైశాచిక ఆనందం అధ్యక్ష? వీటిని క్షమించే సమస్యనే లేదు అధ్యక్ష. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. చంద్రశేఖరరావు గారు వినండి, మీ పిల్లలకు బుద్ధి చెప్పండి. ఇలాంటి సాంప్రదాయం, సంస్కృతి భవిష్యత్ తరాలకు ఇవ్వదలుచుకోలేదు. దీన్ని ఇక్కడనే పాతరేయదలుచుకున్నా. ఉప్పు పాతరేస్తే ఇట్లాంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే ఎవరిని వదలను. ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షంగా మీరు మాట్లాడండి, చెప్పండి, విమర్శించండి. దాన్ని సరిదిద్దుకోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది, గౌరవిస్తాం. భారతీయ జనతా పార్టీ కూడా మా ప్రతిపక్ష పార్టీ. వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉండరు, ఆ అధికారాన్ని మన రాష్ట్రానికి ఉపయోగించేదానికి చేస్తున్నాం. అందుకే అధ్యక్ష, తమరు కూడా అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వండి. దీని మీద చర్చ జరగాలి.
మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా, మీ సంఘాలు ఏవైతున్నాయో సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా, ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు. జర్నలిస్ట్ కానోడిని క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ని ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నా. నేను తమాషా చేయొద్దు. నేను కూడా మనిషిని, నాకు చీమునెత్తురు ఉంది. అన్నిటికీ బరాయించుకుంటే తప్పులని అన్నిటిని మోసుకుంటే ఏదో కుర్చీలు ఉన్నా కాబట్టి ఊరుకుంటా అనేమన్నా ఏషాలు వేయదలుచుకోరాం. అన్ని చట్టపరంగానే చేస్తా. చట్టాన్ని పరిధి నేను దాటను. ప్రతిదానికి ఒక శిక్ష, ఒక విధానం ఉంది. ఏది కూడా పరిధి దాటను. ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని. చట్ట పరిధిలోనే అన్ని శిక్షలు ఉంటాయి. జర్నలిస్టులకు కూడా నా సూచన, ఎవరు జర్నలిస్ట్ వాళ్ళ గుర్తింపు కార్డు ఏందో మీరు నిర్ణయించండి. అది ఏదో ఏ లైన్ మీరు చెప్తారో చెప్పండి. వాళ్ళని మినహాయిస్తాము, మిగతా వాళ్ళు మాట్లాడేదాన్ని విశ్లేషిస్తాము. వాళ్ళందరి గురించి చర్చ చేద్దాం. అవసరం అనుకుంటే తమరు అనుమతిస్తే నాకు ఒక రోజు దాని మీద చర్చ పెట్టాలని ఉంది సభలో. అధ్యక్ష, సభా నాయకుడిగా నా రిక్వెస్ట్ మీకు ఒకటే, ఈ విశృంఖలత్వాన్ని ఆపాలి. ఎక్కడో ఒక దగ్గర దీనికి పరిష్కారం చూపించాలి అధ్యక్ష. పరిష్కారం చూపించకపోతే భవిష్యత్తులో ఈ తెలంగాణ సమాజానికి ఇది ఒక చీడపురుగులాగా ఈ వ్యవస్థను దెబ్బతీసే పరిస్థితి వస్తుంది. దానికోసం చట్టసభలు, కరెక్ట్ శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు, దీనికి చట్టసభలే ఉన్నదే చట్టాలు చేయడానికి. దానికి చట్టం చేద్దాం. ఒకసారి తమ నేతృత్వంలో ఆదేశిస్తే లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు జర్నలిస్ట్ సంఘాలను కూడా పిలిచి, అదేవిధంగా ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు కూడా నా సూచన, మీరు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడండి. ఇది చర్చ చేయండి. దీన్ని వదిలేసి ఊరుకుంటే ఎవరినో ఒకరిని అన్నారని కాదు, ఇది ఎవరినన్నా మనల్ని అందరిని అన్నట్లనే. నా ఒక్కడి ఆవేదన కాదు, ఇది అందరి ఆవేదన వినే నేను ఈరోజు చెప్పదలుచుకుంటాను. నన్ను ఒక్కరిని ఏదో అన్నారు ఇదని కాదు. ఇది మాత్రం మాత్రం మంచిది కాదు. మీరు చర్చ పెట్టండి. దీని మీద చర్చ జరగాలి. ఒక మంచి సాంప్రదాయానికి తెలంగాణ వేదిక అవ్వాలి. అందరినీ సహకరించమని సభలో ఉన్న సభ్యులందరం కూడా చర్చించుకుందాం. స్వీయ నియంత్రణతో పాటు రాజ్యాంగపరమైన నియంత్రణ కూడా అవసరమే. ఎవరైనా పరిధి దాటినప్పుడు ఏ రకంగా శిక్షించాలనో దానికి అవసరమైన చట్టాన్ని చేయడానికి కూడా తమరిని అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. క్లారిఫికేషన్ పాయల్ శంకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నేను ముఖ్యమంత్రి గారి రిప్లై కన్నా ముందే ఆ విషయం చెప్పాలనుకున్న అవకాశం రాలేదు. అయినా ఇది ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి సమస్య. ఆ చెప్పినటువంటి విషయంలో, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ఆ రైతులకు సంబంధించిన విషయం మాట్లాడినప్పుడు నేను పోయిన బడ్జెట్లో అవకాశం రాలేదు. మరి ఈ దాంట్లో గవర్నర్ గారి ప్రసంగంలో స్పష్టంగా ఆ విషయం పొందుపరుస్తారేమో నేను అనుకున్నా. ఇది రైతులకు సంబంధించినటువంటిది. రైతులకు కాలాలు కలిసి రాక, పంటల దిగుబడి రాక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ ఫసల్ బీమా పథకంలో రాష్ట్ర ప్రభుత్వ వాటాతో పాటు రైతు కట్టేటటువంటి వాటాని కూడా ప్రభుత్వమే కడుతుంది అని గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి మరి సంవత్సరం గడిచిపోయింది. ఈ సంవత్సరం అన్న రైతులు కట్టేటటువంటి ఫసల్ బీమా, పంటల బీమా పథకంలో నేరుగా ఆ మొత్తం వాటాని కూడా ప్రభుత్వమే కట్టే విధంగా మరి చర్యలు తీసుకుంటారేమో ముఖ్యమంత్రి గారి రిప్లైలో సమాధానం వస్తారన్న ఆలోచనతోనే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేసిన. అధ్యక్ష, అన్ని విషయాలు దాంట్లో పొందుపరిచిండ్రు. ఇంతసేపు దాదాపు 3 గంటలు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి తీరు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గొప్పగా సహాయం చేస్తున్నటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు చెప్పారు. ఇది వాస్తవం చెప్పాల్సిందే అధ్యక్ష. ఎందుకంటే నేను కూడా అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి దగ్గరికి, మంత్రి గారి దగ్గరికి ఏదైనా పని కొరకు వెళ్ళినప్పుడు, తర్వాత పని జరిగినప్పుడు వాళ్ళు స్పందించినటువంటి తీరు చూసిన తర్వాత మాది బీజేపీ అని, వాళ్ళది కాంగ్రెస్ అని ఆలోచించకుండా నిర్మమాటంగా చేసిన పనికి కొంత ధన్యవాదాలు చెప్తాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిండ్రు, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్పగా సహాయం చేస్తున్నదో అన్ని విషయాలు చెప్పినందుకు నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా.
ఒక్కడే విషయం, మరి ముఖ్యమంత్రి గారికి రిప్లై అయిపోయింది కాబట్టి తర్వాత ఈ ఫసల్ బీమా, పంటల బీమా గురించి మాత్రం ప్రత్యేకంగా రైతులు విపరీతంగా ఇబ్బంది పడతా ఉన్నారు. పంట దిగుబడి తక్కువైనప్పుడైనా సరే పంటలకు ఇన్సూరెన్స్ ఉంటే నష్టపరిహారం వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. దీనివల్ల ప్రభుత్వానికి కూడా కొంత భారం తగ్గుతుంది కాబట్టి అతి వర్షాలు వచ్చినా, వర్షాలు పడకపోయినా, ఏదైనా ఆ రకంగా రైతులకు ఇబ్బంది ఉన్నప్పుడు ప్రభుత్వం ఈ పంటల బీమా పథకంలో ఖచ్చితంగా రైతులు కట్టేటటువంటి ప్రీమియాన్ని ప్రభుత్వమే పూర్తిగా కట్టి రైతులకు సాయం చేసే విధంగా ఆదుకోవాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ అధ్యక్ష. Respected Akbaruddin. मोहतरम स्पीकर साहब, मैं आपके ज़रिए चीफ मिनिस्टर साहब से चंद क्लैरिफिकेशंस चाहूँगा, क्योंकि करीब 55 मिनट या 1 घंटे की मैंने तकरीर की थी और कई मसाइल को पेश किया था, लेकिन बड़े ही मौज़रत के साथ और अफसोस के साथ ये कहने पर मजबूर हूँ कि गवर्नर के खुतबे में भी सिर्फ एक जुमला माइनॉरिटीज़ के ताल्लुक़ से बोला गया था और अभी भी चीफ मिनिस्टर साहब के जवाब में माइनॉरिटीज़ के मसाइल पर मौसर जवाब हमको नहीं मिला। और बिलखुसूस ये मैं कहना चाहूँगा कि 3,003 करोड़ रुपया बजट में माइनॉरिटीज़ को एलोकेट किया गया था, लेकिन अब तक सिर्फ 1,300 करोड़ रुपया ही रिलीज़ हुआ और इसमें ज़्यादा से ज़्यादा पैसा टिमरीज के स्कूल्स पर खर्च किया गया, करीब 700 चिल्लर। लेकिन मैंने ओवरसीज स्कॉलरशिप के बारे में भी कहा कि 2 साल 23 में जो स्टूडेंट्स को सेलेक्ट किया गया था, 25 में उनको क्लियर किया गया और अभी भी 2-2 साल हो गए हैं, तो इसके बारे में भी कोई जवाब मुझे नहीं मिला। और फिर मैंने माइनॉरिटीज़ के ताल्लुक़ से भी ये कहा था कि रमज़ान का महीना है, इमाम और मौज़नीन को जो पैसा दिया जाता है अगर दे दिया जाए तो उनके ईद की खुशियाँ और बड़ी हो जाएंगी। उम्मीद करूँगा कि चीफ मिनिस्टर साहब इस ताल्लुक़ से भी ज़रूर कोई बात कहेंगे। और माइनॉरिटीज़ टिमरीज के जो स्कूल्स हैं 9 महीने से इनका रेंट नहीं दिया गया, तो आप 9 महीने का नहीं, मैं जानता हूं स्टेट के फाइनेंशियल हालात को, स्टेटस को, कि कम से कम आप कुछ महीनों का, एक 3 महीने का अगर आप दे देंगे, 6 महीने का अगर बाकी रखेंगे, तब भी कुछ न कुछ तो उनका कुछ फायदा होगा। और उसके साथ ही साथ मैंने पुराने शहर की तरक्की के ताल्लुक से भी आपसे अपनी तकरीर में कहा था कि रोड वाइडनिंग के लिए आज हम देखते हैं कि शहर में हर जगह पे ट्रैफिक जैम्स है। और नया एक मैंने अपनी तकरीर में कहा था कि हैदराबाद के ताल्लुक से एक मीटिंग बुलाने के लिए, ताकि शहर के सारे MLAs अपने तजावीज़ रख सकते हैं, जिसके ज़रिए बोल सकते हैं कि हम देख रहे हैं सर कि wherever we want to commute, there is so much of traffic jams. For hours and hours we are getting stuck in the traffic. We need to create some alternate roads, parallel roads, underpasses, flyovers, metro train, bus, rapid transit system. And moreover, sir, this traffic congestion is also causing a lot of pollution. तो इस ताल्लुक से भी मैंने अपनी तकरीर में कहा, कोई जवाब नहीं मिला। और मुझे बेहद खुशी हुई और होती है सबसे पहले कि चीफ मिनिस्टर साहब ने नौजवान नस्ल को ड्रग्स की लानत के जरिए तबाह व बर्बाद किया जा रहा है, इस ताल्लुक से चीफ मिनिस्टर साहब ने पहले कहा था कि ड्रग्स पे हम करेंगे। तो मैंने अपनी तकरीर में ये बात भी कही थी कि ड्रग्स को रोकने के लिए जो इंटीरियर एरियाज हैं, जैसे स्लम्स हैं, so we can have some outpost, police outpost over there, sir, because that is very important. Usually these drug menace
and this ganja and all these things are happening in the poorest of the poorest localities and in the slums. So at least if we have an outpost and checking, and also we need to check all the pan shops, sir, pan dabbas jo hai schools ke paas mein, unko bhi we need to regulate, so that is not happening, sir. A lot of youth are getting spoiled with this, sir. Sir, I have also spoken and I have been repeatedly speaking about, and Honorable CM Saab also knows about this. This is an issue regarding the fruit market, sir. So fruit market, sir, zamane se main bol raha hu, sir. Sir, I have no, without any hesitation, I would say, sir. Sir, when I spoke in the assembly before the election, general elections of these general elections, sir, then the Chief Minister KCR Saab had said, Akbar Saab, food market de denge, kar denge. Sir, he announced that he'll give the temporary fruit market there, and at the same time, he issued a GO, announced, and then uske baad mein kya kare, sir? Uske baad mein लोगों को कोर्ट में भी जाए, एक तरफ वो काम करते थे, दूसरी तरफ से रुकाते थे. तो ऐसी काम करें सर कि वो फ्रूट मार्केट नहीं हुआ, वो चीफ में उस वक्त के चीफ मिनिस्टर के एश्योरेंस पे वो सारे फ्रूट मार्केट के लोगों ने करोड़ ऑफ रुपीस आपस में जमा करके दुकानें बना लिए, शॉप बना लिए, सर कुछ भी नहीं हुआ, सर. एंड ऑल्सो I had welcomed this integrated educational campus, sir, and in that I had proposed that please relax the regulation of 25 acres for this integrated educational campus as far as Hyderabad city is concerned, sir. Sir, we do not have ample space over here. We cannot take the school's construction, and I had given a good suggestion, sir. I said that there are many educational campuses in the city, sir. In the city, existing educational campuses, which the extent of the land in those campuses are more than 10 acres, 15 acres. We can ask the Hyderabad collector to give a proposal and identify these educational campuses, existing educational campuses of more than 10 acres. And the government can, take up this and have a plan, and we can take integrated campuses in these educational campuses, sir. Sir, I have also requested for land use जो change करने के लिए फलकनुमा में, sir, ये educational campus के लिए, अगर आप वहाँ पे फलकनुमा में 2 bedroom दिए थे, sir, अगर उसको land use अगर आप change कर देंगे तो वहाँ पर भी वो आ सकता है. Sir, at the same time, I have also requested for the release of the scholarship pending amount, sir. Whether it is SC, ST, BC, the financial year is coming to a closure. I hope that some amount would be cleared, sir, which will help many educational institutions, sir. Sir, I have also spoken about the scholarship, sir. Sir, I have, without any hesitation, sir, I would like to say that there are many corrections which are required to be done in the scholarships, a reimbursement. Like, sir, I'll give you one example, sir. Sir, if I am economically backward, I have to give an economically backward certificate with which I'll get a fees reimbursement. What is happening, sir, if a student is admitted in a course, like first year, he submits the economically backward certificate. Second year, third year, fourth year or fifth year, like MBBS and engineering, fourth year, they do not submit, sir, automatically the scholarship is renewed. Sir, it should not be renewed in that way, sir. Every year a student should submit an economically backward certificate, sir. This year I was economically backward. Like, I would like to give an example, sir. For MBBS student, sir, we are supposed to pay stipend, sir. Sir, and what is the stipend, sir? 26 and 55,000 for postgraduate. If you calculate the 3-year stipend, sir, what is the limit, sir? What is the limit, sir, for scholarship, sir? आप इनका देख लीजिए, 55,000 एक स्टूडेंट ले रहा है, तो at the end of the year, how much is he getting? And still sir, one side he takes a stipend, the second side, the fees is reimbursed by the government. If you have to calculate, sir, a student is gathering lakhs of rupees and just leaving, sir. So there are many corrections which needs to be corrected, sir. I have been screaming and shouting, sir. And I have also spoken about Arogya Shri, sir. Sir, I was expecting the government to be considerate and would reply on this, sir. It's a very sensitive issue, sir. As Honorable CM Saab says that for the youth, this drugs is a menace, sir. Sir, at the same time, sir, every family is seeing their dear one, close one,
suffering from cancer, sir. Sir, in Arogyashri, we need to have some few corrections for a cancer patient, sir. Sir, earlier, sir, they used to have a chemotherapy. Chemotherapy they used to give, sir. Now they are giving immunotherapy also. Sir, immunotherapy, sir, one injection is costing 2,40,000. And you know, sir, Government of India is giving some subsidy rates. Yes, they give some few injections free, sir. One cancer patient has to go through some 9 sessions or 16 sessions, sir. Sir, you imagine, sir, in every session, if they have to take one injection, I'm talking about just one injection, sir, which is costing 2,40,000. We know that that cancer patient is going to die one fine day. Sir, we need to help them, sir. Sir, we need to correct the Arogyashri. I've also spoken about the CCU, sir. Sir, earlier, sir, on the representation of MIM and my representation, sir, the dialysis patients were provided with a pension, sir. With a pension, sir. So now the dialysis patients are not being given that pension, sir. Again, I would say, sir, a kidney patient suffers, and he leaves this world, sir. Sir, we need to help, sir. Sir, I always say that I had a lot of regard and respect for the great leader, sir, who's no more, Y.S. Rajshekar Reddy, sir. Because he was the person who got this Arogyashri, sir, and I was also part of it, sir. I feel very proud about it. Sir, I feel very proud. And in last 10 years, right from the day the Telangana had been formed, sir, I always remembered Y.S. Rajshekar Reddy, sir. And I want to come on record and say this, sir, I'm not afraid of anybody. Mr. KTR used to always come and tell me, क्या अकबर भाई आप हर वक्त राजशेखर रेड्डी साहब का नाम लेते आप क्या हर वक्त आप उनका नाम लेते उनको याद करते कैसी तकलीफ दिए साहब हमारे स्टेट को ऐसा करे ऐसा लेके चले गए बट सर आई वुड से आई एम ऑलवेज ग्रेटफुल टू दोज ग्रेट लीडर्स हु हैव डन ग्रेट वर्क फॉर द स्टेट सर एंड आरोग्यश्री इज वन ऑफ द वंडरफुल वर्क व्हाट राजशेखर रेड्डी हैज डन सर सर ये आरोग्यश्री के लिए सर प्लीज डू सम करेक्शन सर ये गरीब है सर इसमें सीसीयू सर critical care patients sir we are reimbursing only 10,000 sir but the actual no profit no loss if we see sir 23,000 rupees a day is spent ventilator charges oxygen charges doctor charges nursing charges bed charges and then also the medication dawaएं जो देते हैं sir what are we reimbursing sir we are reimbursing only 11,000 rupees sir so ye health mein sir if a government takes care of health and education with a pension to the old age I think this will really help the poorest of poor people sir sir and about old city sir road widening I had mentioned sir road widening को 100 करोड़ देने के लिए बोला सर मैं चारमीनार पेडेस्ट्रियनाइजेशन के बारे में बोला सर सर एक 200 करोड़ दीजिए सर मैं बूढ़ा हो रहा हूं ज़ईफ हो रहा हूं नौजवान था सर आई वाज 26 years old when I got elected that time I was told चारमीनार will change now I'm in 50 sir I am changing but the चारमीनार is not changing sir सर मैं प्लीज सर आपसे रिक्वेस्ट करूंगा सर चारमीनार पेडेस्ट्रियनाइजेशन सर प्रोजेक्ट के लिए नए पुल के पास 2 ब्रिजेस सालारजंग के पास एक ब्रिज और पुराने पुल के पास एक ब्रिज ये पूरे हॉकर्स को वहां पे आप लाकर डालकर सर चारमीनार के पेडेस्ट्रियनाइजेशन को अच्छा करिए सर आई हैव आल्सो स्पोकन अबाउट टूरिज्म पॉलिसी सर नथिंग हैज बीन सेड गोलकुंडा फोर्ट के बारे में 7 टूम्स के बारे में ट्रैम के बारे में कुछ भी नहीं बोले सर उस ताल्लुक से भी अब मैं ज्यादा अगर चीखा तो बोलते अकबर साहब गुस्से में खिलाफ जा रहे हैं मैं खिलाफ नहीं जा रहा हूं सर मैं काम चाहता हूं सर वी वांट द वर्क टू बी डन सर वी वांट ओल्ड सिटी टू चेंज एवरीबडी हैज given us wonderful dreams they showed us lovely जैसे हमारे हैदराबाद में बोलते हैं साहब वो उर्दू में बोलते हैं हथेली में जन्नत दिखाना सब हथेली में जन्नत दिखाए ओ जन्नत 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 बोले बताए चले गए सर नहीं हुआ but sir I am very thankful that honorable chief minister साहब had laid the foundation for the Usmania hospital sir I thank you very much sir at the same time sir Nizamiya TB college hospital is there 90 crores we are asked for sir one small NOC is required from the GHMC for a construction of hospital एक NOC देने के लिए हमको सता रहे हैं सर उसमें याकुतपुरे में देने के लिए सर एजुकेशनल कैंपसेस के लिए फलकनुमा में है सर वुमेन एम्पावरमेंट सेंटर्स हैं सर आई रिक्वेस्ट सर कि ये जो इश्यूज मैं उठाया हूं इसके ऊपर सर अगर तवज्जो नहीं देंगे सर तो कुछ भी नहीं हो सकता सर एंड लास्टली सर मैं ऑनरेबल सीएम साहब से ये रिक्वेस्ट करूंगा सर व्हेन चंद्रबाबू नायडू साहब वाज द चीफ मिनिस्टर सर दैट टाइम एंड व्हेन मिस्टर राजशेखर रेड्डी साहब वाज देयर सर इन माय कॉन्स्टिट्यूंसी सर
I was successful, and I thank the then Chief Minister साहब also sir कि उन्होंने JNNURM में housing दिए थे sir, JNNURM sir, housing was made sir. Sir, it has been 20 years sir, those buildings are not maintained sir. Sir, on my representation, the erstwhile government had sanctioned 100 crores for the maintenance of those buildings sir. सर कुकटपल्ली में है सर, ये नामपल्ली में है, ओल्ड सिटी में मेरी कॉन्स्टिट्यूंसी में है, और ये पूरे शहर में JNNURM के पुराने घर है सर, 20 बरस हो गया सर, डिलैपिलेटेड कंडीशन में है सर. सर वी शुड टेक दिस इनिशिएटिव ऑफ मेंटेनिंग दिस हाउसेस. 100 करोड़ इज अवर सैंक्शन सर. अगर 20 करोड़ भी अगर आप दे देंगे तो सिटी में जो पुराने घर हैं सर वो होगा सर. सेकेंडली मोस्ट इंपॉर्टेंट सर, ये 2 बेडरूम हाउसिंग सर, अब मेरी कॉन्स्टिट्यूंसी में सर वी वर एबल टू कंस्ट्रक्ट सम हाउसेस सर. ऑलमोस्ट आई थिंक सम 2000 हाउसेस आर रेडी सर, which we were already selected. Inquiry has been done and allotted to the allottees sir, but they haven't been allowed to take the possession sir. अब बोल क्या रहे हैं सर, वो मूसी में जो साफ सफाई हो रही है कर रहे हैं, मूसी प्रोजेक्ट को जो ले रहे हैं, वहां पे जो लोग मुतासिर होंगे उनको लाकर घर देंगे सर. जिनको आप सेलेक्ट कर लिए हैं, जिनका इंक्वायरी हो गया है, कलेक्टर में नाम आ गया है सर, उनको तो 2 बेडरूम दे दीजिए सर, उनको दे दीजिए. मेरी रिक्वेस्ट है सर. ये हैदराबाद सिटी के इश्यूज है सर, ओल्ड सिटी के भी इश्यूज है सर. स्पोर्ट्स के बारे में मैं बोला सर आपको, कुली कुतुब शाह का हमारा स्टेडियम है सर, उसको अच्छा करिए. ये LB स्टेडियम है सर, इसको अच्छा करिए सर, स्पोर्ट्स के फैसिलिटीज के लिए. और स्विमिंग पूल है ओल्ड सिटी में सर, वो स्विमिंग पूल को इंटरनेशनल नॉर्म्स पे लेकर आकर रेनोवेट करने के लिए. हम सिर्फ इश्यूज को बोल रहे हैं सर और कुछ नहीं बोल रहे हैं सर. और मैं बार बार कह रहा हूं, अभी भी ऑन रिकॉर्ड में आकर कह रहा हूं कि न सिर्फ अब बल्कि आने वाले कल में भी हम आपके साथ खड़े रहेंगे, आपका ताउन करेंगे, आपकी मदद करेंगे. और हमको यकीन है कि आइंदा भी आप ही को इख्तिदार हासिल होगा और फिरका परस्त ताकतों को हम शिकस्त देंगे. और वो लोग जिन्होंने बरसा बरस इस स्टेट को लूटा है, उन लुटेरों को दोबारा आने नहीं देंगे. मैं साफ कह रहा हूं सर, हम उनको आने नहीं देंगे. मैं आपसे ताउन की उम्मीद करता हूं. आरोग्यश्री में, सिक पेशेंट्स में, ये स्कॉलरशिप्स में और ये ओवरसीज स्कॉलरशिप्स में, MTF में, इसमें सिटी के लिए थोड़ा सा आप मीटिंग करिए सर. हम अपना पूरा ताउन आपको देंगे. और हम उम्मीद करते हैं कि जो इश्यूज मैं उठाया हूं, फ्रूट मार्केट सर, बहुत दिन से लोग परेशान हैं, गरीबों को इनको मदद कर दीजिए. लैंड यूज चेंज का एक कैंपस का है, फिर से रिपीट कर रहा हूं सर. और माइनॉरिटी के जो फंड्स हैं सर, इसको दीजिए. और मैं एक आखिरी बात आपसे कहूंगा सर, एटलीस्ट माइनॉरिटी फाइनेंस कॉर्पोरेशन, माइनॉरिटी स्कीम्स, उर्दू एकेडमी, ये इसमें थोड़ा हमसे भी थोड़ा मशवरा ले लीजिए सर. हमको भी थोड़ा कॉन्फिडेंस में लीजिए. हम भी बोल सकते हैं कि कौन से स्कीम्स मुसलमानों के लिए अच्छे होंगे. और लास्टली सर, महावीर जयंती सर, महावीर जयंती के लिए पब्लिक हॉलिडे क्या डिमांड मैं कल भी करा, बहुत स्टेट्स में है सर. महावीर जयंती सर, भगवान महावीर का, उसका अनाउंसमेंट करने में कुछ नहीं है सर, कुछ नहीं है सर. एक हॉलिडे देना है सर, कई स्टेट्स में है सर, इसके लिए भी. और लास्टली सर, मैं बार बार बोल रहा हूं, उसमें भी KCR साहब उठ के बोले, अकबर साहब बड़े सेक्युलर बात कर रहे हैं आप, बहुत अच्छा कर रहे हैं, 20 करोड़ रुपए हम दे रहे हैं सर. लाल दरवाजे की मंदिर के लिए सर, लाल दरवाजे की मंदिर के लिए सर, इतनी बड़ी शहर की मंदिर है सर, इतनी बड़ी सर. और वो उसके लिए एक मार्केट है, अफजल मार्केट, वहां पे जो लोग हैं आजू बाजू, उनको वहां पे ऑल्टरनेट लैंड देकर ये लाल दरवाजे की मंदिर को हम बड़ा बना सकते हैं सर. वो लोग जो हिंदुत्व की बात करते हैं, हिंदू 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 बोलते हैं और हिंदू मुसलमान को नफरत के नाम पर लड़ाते हैं, उन्होंने आज तक लाल दरवाजे की मंदिर की बात नहीं की सर, उन्होंने नहीं की. बड़े जाते हैं सर, बड़े बन के पूरा ऐसा सनातन धर्म के बड़े प्रोटेक्टर्स बन के जाते हैं सर, लेकिन कभी भी हिंदू मनादिर के बारे में नहीं किया सर, एंडोमेंट के लैंड्स के बारे में नहीं कहा. और हमको बोलते हैं कि हम सिर्फ मुसलमानों की बात करते हैं. नहीं, हम मुसलमान की करते हैं, हिंदू की करते हैं, सिख की करते हैं, ईसाई की करते हैं, सबकी करते हैं सर. और आप आज देखिए कि वो मंदिर का काम भगवान जो है सो इस मुसलमान से ले रहा है.
और मैं यहां खड़े रह के उसकी बात कर रहा हूं। मैं उम्मीद करता हूं चीफ मिनिस्टर साहब लाल दरवाजे के मंदिर के लिए आप मीटिंग करेंगे, आप इनिशिएटिव लेंगे सर, और वो मंदिर को अच्छा करेंगे सर। थैंक यू वेरी मच सर। రెస్పెక్టెడ్ కూనంనేని సాంబశివరావు. రిప్లై చేద్దాం, దీని సీరియస్నెస్ దగ్గర చెప్పించేస్తాం. ముఖ్యమంత్రి ఫసల్ బీమా గురించి పాయల్ శంకర్ గారు మాట్లాడారు. దీనికి సంబంధించి బడ్జెట్లో ప్రస్తావన ఉంటుంది, ఉప ముఖ్యమంత్రి గారు అది చూసుకుంటారు. అవి రహా రచా దోస్త్ అక్బరుద్దీన్ ఓవైసీ మీరు చెప్పిన దాన్ని మళ్ళీ చెప్తాను. ఇది కొంచెం దీని కంటిన్యూషన్ ఇది చూపించేసి మాట్లాడు. మీరు అడగండి, మళ్ళీ మీకు కూడా చెప్తాను. వింటా, నేనేం పోవట్లా. एमआईएम फ्लोर लीडर असदुद्दीन ओवैसी साहब बहुत सारे मुद्दे उठाए, कुछ कम पूरा बजट का मामला पूरा यहाँ ही प्रस्ताव किए, मगर उनको जितना पकड़ है हैदराबाद शहर में और किसी को नहीं है, क्योंकि उनके पैदाशी हैदराबाद में गली गली उनको पता है, हर गली में कौन सी ज़रूरत है, कौन सी जाति का ज़रूरत क्या है, उनका सब कुछ पता है. मैं उनको अप्रिशिएट करना चाहता हूँ. साथ साथ में हम लोग और कुछ काम किए, हमारे अकबर साहब ने कन्वीनियंटली भूल गए. गौलीगुड़ा से लेकर चंद्रायन गुट्टे तक मेट्रो भी मैं दे चुका हूँ, और फ्लाईओवर का मैं अकबर साहब ने पेंडिंग था, वो फ्लाईओवर का भी हम इनाग्रेट किए. और मिरालम टांकी के भी फ्लाईओवर ब्रिज बैंगलोर हाईवे से लेके पीवी नरसिंह राव हाईवे तक अभी नया प्लानिंग्स बना रहे हैं, अकबर साहब बोलने से वो भी किए. चंचलगुड़ा चंद्रायन गुट्टा में अंडरग्राउंड ड्रेनेज का भी हम लोग दिए, और रोड वाइडनिंग के लिए भी 100 करोड़ रुपए असद साहब ने कहा तो 100 करोड़ रुपए ऑलरेडी मंजूर किए, 200 मंजूर किए, 100 करोड़ तो दे दिए. पिछले कभी भी ओल्ड सिटी में जो भी है कागजों में दिखते थे, मगर मैं यही बात कहा, यहाँ कहा और बाहर भी कहा, ये ओल्ड सिटी नहीं है, ये ओरिजिनल सिटी है. ये ओरिजिनल सिटी अपना शान है, शान को बचाने के लिए हम एक कदम भी पीछे नहीं हटते. और दूसरी बात रहा जो बजट में माइनॉरिटीज़ के लिए जो अलोकेशंस के इसके बारे में बहुत सारे चीज़ों में थोड़ा दिक्कत आ गई, क्योंकि हमारे भट्टी साहब ने 2,91,000 प्लस क्रोस बजट कुछ उम्मीद लेकर बजट प्लान किए थे, मगर इस बार हिंदुस्तान में नहीं पूरा दुनिया में फाइनेंशियल क्राइसिस आ गया, थोड़ा कम हो गया, इसीलिए हर चीज़ में कुछ कम हो गया. वो बजट में हमारा फाइनेंस मिनिस्टर और बोलने वाले उसके बारे में. और रमज़ान के लिए इमाम और मौज़ान के लिए जो भी पेंडिंग बैलेंसेस है सब कुछ दे देंगे. अकबर साहब आप जो बात बोले, ये फेस्टिवल समय है, अभी तक जो भी पेंडिंग है मैं आदेश दे रहा हूँ सीधा सीधा हमारे फाइनेंस डिपार्टमेंट को, ये समय पर उन लोगों को सब कुछ पैसे आने, घर में कुछ काम पे आएंगे, तो मैं फाइनेंस सेक्रेटरी को भी आदेश दे रहा हूँ, तुरंत वो काम हो जाएंगे. और रहा रेजिडेंशियल स्कूल वो लैंड के बारे में, मैं हमारा डिप्टी सीएम एंड इंचार्ज मिनिस्टर पोन्नम प्रभाकर जी को मैं आदेश दे रहा हूँ. कुछ मुद्दे अकबर साहब ने जो बातों को जो सामने रखे, ये हाउस में हम नोट कर लेने का जगह है. अब सब ऑफिसरों को बुला, अकबर साहब को बुला के आपके दफ्तर में डिप्टी चीफ मिनिस्टर साहब को मैं आदेश दे रहा हूँ, बिठा के वहीं पर वो क्लियरेंस करना, दफ्तर से बाहर जाना नहीं, वहां पर आप कंक्लूड करके उन चाय पिए तक बिठा के चाय पिलाओ, आदेश दे के कागज दे के भिजाना है. वो हैदराबाद इंचार्ज मिनिस्टर का जिम्मेदारी है कोऑर्डिनेशन करने का. फिर दोबारा मैं नहीं सुनना चाह रहा हूँ, क्योंकि अकबर साहब ये 2-3 बार ये मामला उठा रहे, हम हाँ बोल रहे, हाँ बोलने के बाद फिर काम नहीं हो रहा. एक बार मुख्यमंत्री हाँ बोले तो वही गेजेट है, वही जीवो है, गवर्नमेंट ऑर्डर है. तो मैं यहाँ हाँ कह रहा हूँ, ये काम करवाने का जिम्मेदारी हमारे इंचार्ज मिनिस्टर का है, ये रेजिडेंशियल स्कूल का. और मार्केट का मैं आदेश दिया हूँ हमारा एग्रीकल्चर डिपार्टमेंट को, टेम्पररी उनको परमिशन दे दो. कोर्ट में उन लोगों के खिलाफ है, मैं भी जानता हूँ. जो इब्राहिमपट्टनम में नया मार्केट हम बना रहे, वो बड़ा मामला है, वो बड़ा मामला हो गया तक कुछ समय लगेगा. मैं यहीं पर हमारा चीफ सेक्रेटरी सब ऑफिसर से कैलेंडर डेट बदलने से पहले आपको आदेश मिलने वाले, मैं यहीं से आदेश दे रहा हूँ हमारे चीफ सेक्रेटरी को, जब तक वो मार्केट नहीं होगा जो इब्राहिमपट्टनम में जो बना रहे, तब तक ये लागू रहेगा. अकबर साहब आप भी वादा करना, फिर आगे शुरू होने के बाद, वहां शुरू होने के बाद ये भी रहेंगे वहां भी रहेंगे बोल के आप नहीं बोलना. आप खुद आप जिम्मेदारी लेके इन लोगों को वहां भेजना है.
तो मैं आपको कैलेंडर डेट नहीं बदलने वाले, आज आदेश मिलने वाले हैं। मैं डिपार्टमेंट को मैं आदेश दे रहा हूँ, मार्केटिंग एंड एग्रीकल्चर डिपार्टमेंट को। और रोड वाइडनिंग का तो मैं बोल चुका हूँ, रोड वाइडनिंग का भी। और ये वर्ल्ड बैंक हेल्थ के बहुत सारे मुद्दे उठाए हमारे दामोदर राजा नरसिम्हा जी, तो आपका भी बहुत अच्छा दोस्त है। हम वर्ल्ड बैंक से कुछ फाइनेंशियल असिस्टेंट मांगे, 4,500 करोड़ रुपए हमें मिलने वाले हैं। वर्ल्ड बैंक अप्रूव किया इसके फंडिंग के लिए, मेगर इंटरेस्ट, ये बड़ा पैसे आने वाले हैं। सब कुछ वर्ल्ड बैंक पैसे से, जो भी अभी कैंसर केयर का बाकी कुछ ट्रीटमेंट के बारे में आप जो बात कहा उसमें हम ले लेंगे। इंफ्रास्ट्रक्चर इंप्रूव करने के लिए भी हम लोग कोशिश करेंगे। उसके ये फाइनेंशियल ईयर के बाद आगे आने वाले फाइनेंशियल ईयर में हम ये भी काम करेंगे। और रेजिडेंशियल स्कूल का भी मैं जिम्मेदारी दे चुका हूँ। स्कॉलरशिप से EWS का भी ये डिप्टी CM जी उन्होंने बात कर ले कि आपसे जो मीटिंग होगा उसमें काम करने वाले। और ड्रग्स के बारे में आप जो प्रस्ताव किए उससे पहले कागज पे TGNAP का बना के छोड़ दिए। मैं आने के बाद उसका DG कैडर ऑफिसर को दिए और 224 पर्सन्स को, मतलब डिफरेंट IPS से लेकर कांस्टेबल तक पूरा सिस्टम बने। नया पुलिस स्टेशन भी खुला हुआ है। हर दिन हर रात हर जगह में हम रोकने के लिए कोशिश कर रहे हैं। इवन प्राइवेट कॉर्पोरेट स्कूल्स में भी हम लोग सडन इंस्पेक्शन किया और स्कूल ओनर से भी मीटिंग करवाया, जिम्मेदारी दी है। आगे उनके स्कूल में कहीं पर भी अगर कुछ भी गांजा का, कोकेन का और कोई भी कुछ मिले तो मैनेजमेंट को केस में रखने के लिए हम आदेश दे दिए। मैं तो कोई भेजा, कोई मुझे पता नहीं, ये नहीं है वो नहीं है, उनके जिम्मेदारी। लाखों में वो लोग फीस ले रहे। स्कूल मैनेजमेंट का जिम्मेदारी है। स्कूल के कैंपस में कोई भी कुछ भी आ रहे है, कुछ भी हो रहा है, उनके जिम्मेदारी है। जैसा इंग्लिश, मैथमेटिक्स, स्पोर्ट्स टीचर है, साइकोलॉजिकल टीचर भी वहां पर रहना। बच्चों का साइकोलॉजिकल कुछ चेंज दिखे, उनके शक्ल में, उनके एक्टिविटी में कुछ चेंज बदले तो उसको पकड़ना है कि उनके बिहेवियरल डिफरेंसेस कुछ भी आए। स्कूल मैनेजमेंट का जिम्मेदारी है, क्योंकि वो लोग लाखों में पैसे ले रहे। घर में बाहर कुछ हो गए तो बात अलग है, स्कूल में भी ऐसा कुछ मामला आ जा रहा है। स्कूल्स एंड मैनेजमेंट का भी हमारे पुलिस कमिश्नर साइबराबाद एंड हैदराबाद एंड राजकोंडा कमिश्नर्स भी इंडिविजुअल मैनेजमेंट को बुला के बिठा के बात किए। हम आगे आदेश भी दे चुका है। आगे हम जितना कोशिश करना है उतना कोशिश कर, किसी को छोड़ने वाले नहीं। इसमें तो आपको पता है, बड़े बड़े लोग हम फार्म हाउस में दावत किए तो भी पकड़ लिए, और जो भी कैसीनो भी चलाए तो पकड़ लिए। दुबई में जो जिसका डेथ हुआ पूरा पोस्टमार्टम का रिपोर्ट भी मंगाया, उन लोग समझे वहीं पर लाश को दफन कर दिए तो ये मामला नहीं आता। दुबई सरकार से बात कर लेके पूरा जिम्मेदारी से ऑफिशियल रिकॉर्ड मंगाया। आने वाले दिनों में हाउस में मैं रखूंगा कि कैसे कैसे दोस्तों से लोग, बड़े लोग बोले अरे अच्छा दोस्त को 10 रुपए दे के साथ में लेना, बुरे दोस्त को 10 रुपए दे के छोड़ देना। बड़े लोग यही बात कहे ना। ये लोग जो पैसे है छुपाने के लिए ये गलत लोगों से दोस्ती कर रहे हैं। दुबई में छुपा दो, इधर छुपा दो, उधर रख दो, ये ऐसा नहीं है। वो भी मैं डिटेल्स बोलने वाला हूं। तो इसके लिए हम almost 250 crores I have given for this department to establish everything. They have to buy vehicles. Why? Because they don't have any infrastructure or they don't have any structure also. I have given structure and infrastructure. I have given funds near about to 250 plus crores to improve this तेलंगाना एंटी नार्कोटिक्स ब्यूरो के लिए DG कैडर ऑफिसर और स्टाफ भी दे चुका हूं। अकबर साहब, आप और हम खाली दिनों से हम देख रहे हैं हैदराबाद शहर को जैसा जैसा बदलते गए। तो आजकल तो जब जमाना हम जब थे ईरानी होटल में बैठ के चाय पिए तो बड़ापन समझते थे। आजकल लोग ऐसा समझ रहे हैं दावत में जाके कोकेन लिए, गांजा लिए, ये बड़ा समझ रहा है। ऐसे लोगों को छोड़ने का सवाल ही नहीं है। वो कितना बड़ा भी हो, कोई भी हो, कोई 30 मार्कान हो, सीधा सीधा चंचलगुड़ा चरलापल्ली जेल में डालूंगा, किसी को छोड़ूंगा भी नहीं। और हैदराबाद ट्रैफिक के बारे में थोड़ा हम लोग सब सोचना है, क्योंकि जितना भी फ्लाईओवर बनाओ, जितना भी अंडरग्राउंड ये बनाओ, सरफेस में बनाओ, फ्लाईओवर भी बनाओ, मेट्रो भी बनाओ, ये ऐसा कुछ दिक्कत आ रही है। इसीलिए हम लोग गवर्नमेंट ऑफ इंडिया से हम लोग कंटिन्यूसली हम कंसल्ट कर रहे हैं मेट्रो एक्सपेंशन के लिए, एलिवेटेड कॉरिडोर्स के लिए, इसके बारे में। इसीलिए बार बार हमको दिल्ली जाना पड़ रहा है। आने वाले दिनों में हैदराबाद शहर को सुधारने के लिए कोशिश कर रहे हैं। मगर ये एक अलार्मिंग मूवमेंट ऐसा है कि हैदराबाद में हर दिन 1600 गाड़ियां रोड पे आ रहा है। सिंगापुर में आपको पता है, एक गाड़ी नया खरीदना है तो दूसरे गाड़ी को सरेंडर तो भी करना नहीं है, तो
ये गाड़ी खरीदे तो खरीदने के पैसे जितना और उससे डबल सरकार को पैसे देना पड़ रहा है टैक्स में। मगर यहाँ पर तो ऐसा खुला मैदान छोड़ दिया हैदराबाद शहर में, तो हर दिन 1600 गाड़ियां नया गाड़ियां रोड पे आ रहे हैं। इसके लिए तो हम लोग सब एक जगह में बैठकर सोचना है, इसका कोई ना कोई रास्ता निकालना। गाड़ी मत खरीदो बोल के नहीं बोल रहा हूँ, गाड़ी खरीदो तो मुझे टैक्स मिलेगा और वो टैक्स से मैं वेलफेयर काम करने वाला हूँ। मगर ये हैदराबाद ट्रैफिक को स्ट्रीमलाइन करने के लिए मल्टी ट्रांसपोर्ट सिस्टम बढ़ाने का है। लोग जितना भी अमीर हो, आपका अमेरिका में लंदन में आपको पता है, जितना अमीर भी हो वो जाके मेट्रो में या रेलवे स्टेशन में गाड़ी रख के गाड़ी चढ़ के जाता है, नहीं तो 4-4 लोग एक ही गाड़ी में जाते हैं। यूएस में भी आपको पता है, ये 4 लोग अगर गाड़ी में बैठे तो उनका ग्रीन चैनल है, मतलब सब में इसमें नहीं, एक आदमी रहा तो सब ट्रैफिक में जाना। अगर गाड़ी में 4 लोग रहे तो उनका ग्रीन चैनल सेपरेट है। तो हम भी ऐसा कुछ, एक घर में 4 लोग रहे तो 4 अलग अलग गाड़ियों में बाहर जा रहा है, और दोस्त भी रहा अलग अलग गाड़ियों में जा रहे हैं। तो सब मिलके मल्टी ट्रांसपोर्टेशन सिस्टम जैसा कुछ अप्रिशिएशन करने के लिए, कुछ प्रमोट करने के लिए भी हम कोशिश किए। तो उसके लिए गाड़ी खरीदने के लिए रोकने के लिए नहीं बोल रहा हूं, जो गाड़ी में 4-5 लोग रहेगा उसका अलग रास्ता देंगे, जो एक गाड़ी में एक रहा तो उसका अलग रास्ता में, ऐसा कुछ कहीं ना कहीं हम लोग एक रास्ता निकाल रहे। उसके बारे में भी हम चर्चा किए, तो आने वाले दिनों में हैदराबाद शहर को हम सुधार सकते। हम ये भी लिए पोल्यूशन दिल्ली को देके, दिल्ली पोल्यूशन की वजह से स्कूल्स बंद हो गए, गवर्नमेंट ऑफिसेस बंद हो गए, पार्लियामेंट भी बंद हो गए, सब कुछ बंद हो गए। दिल्ली शहर मतलब जहां से देश को चलाते हैं वहां पर एक पोल्यूशन की वजह से सब कुछ बंद हो जा रहा है। बैंगलोर में तो बारिश आए तो ट्रैफिक खत्म, चेन्नई में भी बारिश आए तो पूरा शहर ही खत्म, मुंबई तो बोलने का जरूरी नहीं। अभी बचा एक हैदराबाद, इसको बचाने का जिम्मेदारी अपना हम लोग है यहाँ पर। इसीलिए हम मुंह से रिजर्वेशन के लिए काम कर रहे हैं कि नाला को ओपन करने के लिए कोशिश कर रहे हैं। जो पानी आ रहा है सीधा निकल के नलगोंडा तक चला गया जैसा कर रहे हैं। मेट्रो एक्सपेंशन के लिए हम लोग कोशिश कर रहे हैं। ऐसे ही हैदराबाद आउटर रिंग रोड इनसाइड 3000 बसा है, सब डीजल का है। तो मैं ट्रांसपोर्ट मिनिस्टर को आदेश दे चुका हूं, ये 3000 डीजल गाड़ियों को रूरल एरिया में भेज देके सब इलेक्ट्रिक गाड़ियों को हैदराबाद शहर में खरीद के पूरे के 3000 गाड़ियों इलेक्ट्रिक के गाड़ी अगर हैदराबाद शहर में रहे तो हम पोल्यूशन कंट्रोल कर सकते हैं। और ऑटोज भी जितना भी इलेक्ट्रिक ऑटोज खरीदेंगे उन लोगों को बैंक लोन का नहीं तो 0% इंटरेस्ट का हम कुछ वर्कआउट कर रहे हैं। आने वाले गरीब लोग जो ऑटो चला के जीने वाले हैं, टैक्सेस भी जो चलाने वाले हैं, ऊबर ओला ऐसा कुछ इलेक्ट्रिक गाड़ियां खरीदे तो कुछ इंसेंटिव देने के लिए कोशिश करें, क्योंकि डीजल पेट्रोल गाड़ियों को शहर के बाहर हम भेजना चाहता है। और 15 साल के पुराना गाड़ियों को शहर में एंट्री नहीं होने देंगे आने वाले दिनों में। अभी कानून लागू है मगर कोई हम देख रहा नहीं, क्योंकि शहर को बचाने की जिम्मेदारी हर इंसान का है, खासकर इलेक्टेड रिप्रेजेंटेटिव्स का जिम्मेदारी ज्यादा है। क्योंकि ये शहर को नहीं बचाए तो हम दूसरे दिल्ली, दूसरे बैंगलोर, दूसरे चेन्नई बन गए तो हैदराबाद पूरा, क्योंकि एक अच्छा शहर है, हिस्ट्री है। हाँ, ये जो आउटर रिंग रोड के अंदर है इंडस्ट्रीज, पहले बालानगर में, जीडी मेटला में, नाचारम में, ये सब सारे इंडस्ट्रियल पार्क्स है। ये पूरा इंडस्ट्रीज भी हम आउटर रिंग रोड के बाहर, रीजनल रिंग रोड के अंदर ये इंडस्ट्रियल पार्क्स बना देके इन लोगों को वहां रिलोकेट करना चाह रहे। आगे आने वाले दिनों में कुछ सिस्टम बना के जो इंडस्ट्रियल लैंड्स है उसको रेजिडेंशियल कन्वर्ट करने के लिए भी एक आसान पॉलिसी लाने के लिए सोच रहे हैं। वो पॉलिसी में भी आपको हम इन्वॉल्व कर देंगे, क्योंकि मेरा भी आदेश है, अर्बन डेवलपमेंट मेरे कने और फाइनेंस और इंचार्ज मिनिस्टर को जो अर्बन इंफ्रास्ट्रक्चर के बारे में कभी भी सरकार सोचना है तो मैं चीफ सेक्रेटरी जी को और एंड अपना अर्बन डेवलपमेंट सेक्रेटरीज को मैं आदेश देता हूं, कभी भी ये मीटिंग है तो स्टैंडर्ड इंस्ट्रक्शन, स्टैंडिंग इंस्ट्रक्शन अकबरुद्दीन ओवैसी साहब को उसमें इन्वॉल्व करो, क्योंकि एक्सपीरियंस इज मोर देन एनीथिंग। क्योंकि उनको दुनिया में हर जगह में क्या हो रहा है वो देख चुका है, वो एडवाइस भी देख सकता है। हैदराबाद शहर के लिए क्या जरूरत है हमारे सबसे ज्यादा उनको पता है कि ये सिस्टम है। उनके एक्सपीरियंस हम इस्तेमाल किए तो हम छोटे नहीं होते। उनके एक्सपीरियंस लेकर हम अच्छा काम किए तो अपना नाम भी, अरे सरकार ने अच्छा किया बोल के वो अप्रिसिएशन हमें मिलेंगे, वोट भी हमें मिलेंगे। जो अच्छा काम किए तो हमारे नाम पे लेंगे।
जो खराब हो गए तो अकबर साहब का नाम लेंगे, इसमें भी ऐसा नहीं है कुछ। उधर 19-20 हो गए ना, अकबर साहब का नाम ले लेता हूँ, जो अच्छा हो गए तो मेरा नाम ले लेता हूँ, देख भाई मैं काम किया देख के। इसीलिए मैं ऑफिसरों के और मेरा कलीग मिनिस्टरों भी मेरा एक ही रिक्वेस्ट है, जो अकबर साहब ने जो मुद्दे उठाए सब कुछ मैं एड्रेस करूंगा। इसके बारे में आने वाले दिनों में ड्रग्स के इसमें अगर कोई भी रहा तो उसके घर के बिजली और पानी का भी कट करने का मैं सोच रहा हूं, क्योंकि कहीं ना कहीं एक कदम खड़क से नहीं उठाए तो ये काम कंट्रोल नहीं होने वाले। जो ड्रग्स बेचने वाले, गांजा बेचने वाले, कोकेन बेचने वाले, ड्रग पेडलर्स है, ड्रग कंज्यूमर्स है। कंज्यूमर्स अलग है, पेडलर्स अलग है। पेडलर्स के बारे में हम किसी को छोड़ना नहीं चाह रहे, कंज्यूमर को काउंसलिंग करना चाह रहे हैं। रिहैबिलिटेशन सेंटर भी हम लोग ओपन करने वाले हैं। मैं सीवी आनंद जी भी इधर ही है। महावीर जयंती के बारे में अभी एक बार हमारे डिप्टी सीएम साहब ने आपसे बात करेंगे। और लाल दरवाजा मंदिर के लिए स्पेशल डेवलपमेंट फंड जो मुख्यमंत्री का ने रहता है 20 करोड़ रुपए आज का आज ही मैं जीवो दूंगा, क्योंकि ये बात मैं बोल के निकल गए तो नहीं होने वाला है। अकबर साहब बोल रहे हैं, हम सुन रहे, बाहर जा रहे, भूल जा रहे, नया नया मुद्दे उठ के आ रहे हैं, हम भूल जा रहे हैं। मैं चीफ सेक्रेटरी को मैं आदेश दे रहा हूं यहाँ से लाल दरवाजा मंदिर के लिए स्पेशल डेवलपमेंट फंड मुख्यमंत्री के जो निधि है उसमें से 20 करोड़ रुपए जो देना है, उसके लिए जो कमिटी है, कमिटी के साथ साथ इंचार्ज मिनिस्टर पहले बैठना है, उसके बाद अकबर साहब और डिप्टी सीएम साहब बैठ के इसका आगे कैसे कार्रवाई करना है, कैसे डेवलपमेंट करना, उसका डिजाइन कैसे करना। क्योंकि नया हाईकोर्ट हम बना ले रहे, हम लोग उस्मानिया हॉस्पिटल का नया बना रहे। सो ऐसे हर जगह में ओल्ड सिटी में जितना भी है, मिरालम टैंक के, मेट्रो रेल के, जो रोड वाइडन के, सब सारे करें। लाल दरवाजा भी एक हिस्ट्री है, वो हिस्ट्री को हम नहीं छोड़ना चाह रहे। जब ये सेक्युलर फैब्रिक में अगर जीवो में ये भी रखो, अकबरुद्दीन ओवैसी साहब ने मुद्दा उठाया, बिकॉज ऑफ हिज डिमांड और हिज रिक्वेस्ट वी आर गिविंग दिस जीवो आप रेफरेंस में ही रख दो, क्योंकि कभी कभी रेफरेंस कभी रहा तो आने वाले दिनों में एक प्रेसिडेंट बन जाएंगे कि जीवो में अकबरुद्दीन ओवैसी ने जो असेंबली में मुद्दा उठाया, मुख्यमंत्री ने वादा किए, बेस्ड ऑन दैट एश्योरेंस वी हैव रिलीज दिस फंड्स। लाल दरवाजे के बारे में वहां पर छोटे मोटे मुद्दा है तो लाल दरवाजा कमेटी के साथ साथ हमारे शंकर भी देख रहा है, शंकर को भी साथ में लेंगे, ऐसा कोई बात नहीं है भाई। मंदिर बनाने की जिम्मेदारी मेरा, अकबर भाई का दर्शन करने का जिम्मेदारी आपका है। दर्शन करने का जिम्मेदारी उनको दे दे रहा हूं अकबर साहब, बनाने का जिम्मेदारी हम लेंगे। ఎందుకనం సార్ ఏ చెప్పినా చేస్తున్నాం హరీష్, నువ్వు ఆదివాసీల గురించి చెప్పినావు, పోడు భూముల గురించి చెప్పినావు, మిగతా ఇష్యూస్ కూడా చెప్పినప్పుడు ఇన్నం చేసినాం. నేను ఇక్కడ ఉన్నదే సభ్యులు రీజనబుల్గా లేవనెత్తిన విషయాలు పరిష్కరించడానికి నేను ఇక్కడ ఉన్నా. నాకేం పర్సనల్ ఎజెండా లేదు. ఐఎమ్ టెలింగ్ యూ టైమ్ అండ్ అగైన్. వాళ్ళు చాలా మాట్లాడుతూ నేను చెప్పిన ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ రిలేషన్ గురించి చెప్పిన, మిగతా ఇష్యూస్ గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పిన, చాలా క్లారిటీ ఉంది. నా క్లారిటీ ఎంత ఉందో మీకు క్లారిటీ ఇద్దామనే ప్రయత్నమే చేస్తున్నా. ప్రజలకు సంబంధించినంత వరకు నేను రాజకీయాలు చూడను. ప్రజలకు ఉపయోగపడేది ఉంటే 100% చేస్తాను. మీరు ఏదన్నా లేవనెత్తు చేస్తే నాకే మంచి పేరు. ఆదిలాబాద్లో రేపు శంకర్ ఎయిర్పోర్ట్ గురించి కొట్లాడుతున్నాను, వరంగల్కు తెచ్చిన, రేపు ఆదిలాబాద్కు తీసుకొస్తా. శంకర్ కొట్లాడింది ఏడా కనిపించదు, రేవంత్ రెడ్డి తెచ్చిందే కనిపిస్తుంది. సో ఆ మంచి పేరు నేనే తీసుకుంటా. वो इसे अभी तो वरंगल का तो लेकर आ गया ना शंकर, आदिलाबाद का भी हम लेकर आएंगे भाई. इसीलिए मैं बोल रहा हूं, मैं आपकी इसीलिए आपके दिल में क्या है, आप क्या सोच रहे हैं, मैं अंदाजा कर सकता हूं, क्योंकि बहुत दिनों से आपको जानता हूं ना. तो इसीलिए मैं कह रहा हूं कि आदिलाबाद में जो एयरपोर्ट लाने के लिए जिम्मेदारी मेरी है, मैं ला के दूंगा आपको. पहले मर्तबा मैं वरंगल ले चुका हूं, दूसरा राउंड पे आदिलाबाद आ जाऊंगा. आदिलाबाद भी एयरपोर्ट लाने का जिम्मेदारी मैं लूंगा, क्योंकि वो जरूरी है. एंटायर तेलंगाना में एक ही एयरपोर्ट है, शमशाबाद में. आंध्र प्रदेश में देखो कितना है, हर जगह में, महाराष्ट्र में देखो कितना है. 10 साल तेलंगाना आने के बाद हम कोशिश ही नहीं किए. तो इसीलिए जो पेंडिंग प्रोजेक्ट्स है, इसीलिए मैं बार बार जा रहा हूं. आप ही आए, 2-4 मिनिस्टरों का गए तो आप उन लोगों के सामने देखे, राजनाथ सिंह जी के सामने देखे, अश्विनी वैष्णव जी के सामने देखे, अपना कर्नाटका मंत्री महोदय को जब मिला वहां पर भी आप थे.
తప్పకుండా దాని మీద మొత్తం నివేదిక తయారు చేయమని అధికారులకు ఇస్తున్నా. ఆ శంకర్ సార్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొని ఒకసారి మీరు పిలిచి వారితో కూర్చొని మాట్లాడి దాన్ని తీసుకోండి. ఇండస్ట్రీస్ మినిస్టర్, ఐటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి దాని ప్రపోజల్ ఏముందో చేయండి. తప్పకుండా వెళ్ళి తెచ్చుకుందాం. కేంద్రం నుంచి వాళ్ళకున్న పరిచయాలను కూడా మనం వినియోగించుకుందాం. రాష్ట్రానికి ఉపయోగపడే విషయంలో మాకు ఎలాంటి బేసజాలు లేవు. अकबर साहब, मैं ये कशूर करना चाहता हूँ, बार बार मौका नहीं मिलते, जब मौका मिले तब हम जो करना है. आने वाले दिनों में क्या होने वाले क्या नहीं होने वाले, दोबारा आएंगे नहीं आएंगे, सब नहीं सोच रहा हूँ. अभी जो जिम्मेदारी जनता ने दिए, उम्मीद लेकर दिए, क्योंकि इतना आसान नहीं है तेलंगाना राज्य का मुख्यमंत्री बनना. आप और मैं कहाँ से निकले, कहाँ आए, आपको पता है. यहाँ पर ज़्यादा लोगों को पता नहीं होगा, मगर आप और मेरा जिम्मेदारी ज़्यादा है. वो जिम्मेदारी निभाएंगे. आगे साथ में काम करूंगा मैं. कदम कदम मिलके तेलंगाना को अच्छा तरक्की की तरफ हम लेकर जाएंगे. Respected కూనంనేని సాంబశివరావు. థ్యాంక్ యూ సార్. ఎక్కువ సమయం తీసుకోను, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పెసిఫిక్గా ఆదిలాబాద్ గురించి చెప్పారు. మా కొత్తగూడెంది మర్చిపోయినట్టున్నారు. యాక్చువల్లీ తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ ప్రయారిటీ కొత్తగూడెం ఉంది మొన్నటి వరకు. మరి ఇప్పుడు ఏమైందో నాకు తెలియదు. మరి కేంద్ర ప్రభుత్వం ఎక్కువ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వలన ఏమో నాకు తెలియదు, కానీ ముఖ్యమంత్రి గారు మాకు కూడా హామీ ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఆల్రెడీ మీరు ప్రయత్నం చేశారు. ఇప్పటికే మా కొత్తగూడెం జిల్లాకు చాలా ఇస్తూ ఉన్నారు. మా ఉప ముఖ్యమంత్రి గారు మా దగ్గర ఉన్నారు, సీనియర్ తుమ్మల గారు ఉన్నారు, రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మా ప్రాంతానికి కూడా ప్రాధాన్యత ఇప్పుడు మీరు, ఎందుకంటే నేను పేపర్లో చదివాను అధ్యక్ష, పేపర్లో ఏదో కుట్ర పన్ని కొత్తగూడెంకు రామగుండంకు ఈ రెండింటికి కూడా కుట్రతో రాకుండా చేస్తున్నారు విమానాశ్రయం అని చెప్పి నేను చదివాను. అది ఎంత మేరకు నిజమో నాకు తెలియదు. ముఖ్యమంత్రి గారు శ్రద్ధ పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. మా బట్టి గారు కూడా శ్రద్ధ పెట్టాలి. సార్ ముఖ్యమంత్రి గారు ఒక్క మాట ఏనండి, నిన్న మన వివేక్ గారి తనయుడు ఒక ప్రకటన చేశారు పార్లమెంట్ సభ్యులు, రామగుండం కొత్తగూడెంకు రాకుండా విమానాశ్రయాలు కుట్రబన్నుతున్నారు అని. అదే వారి తనయుడు వెంకటస్వామి గారి మానవుడు. అందువల్ల కొద్దిగా శ్రద్ధ పెట్టమని కోరుతున్నాను. ఈరోజు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వారు ఇచ్చిన ప్రసంగం చాలా ఆత్మవిశ్వాసంతో ఇచ్చారు. మీకు అభినందనలు. మిమ్మల్ని ప్రైజ్ చేయటానికి కాదు. ఎందువల్లంటే ఎవరు 100% పనులు చేయలేరు. ఒక ప్రయత్నం 100% పనులు చేస్తే వాడికి మొత్తం అంతా బంగారమయంగా ఉండాల్సింది. కొన్ని చేయలేరు. కానీ మీరు ఏం చేస్తున్నారో ఇవన్నీ కూడా చెప్పారు. నిన్న నేను కూడా మాట్లాడుతూ కూడా మీ తరపునే నేను కూడా చెప్పాను. రాని వాళ్ళందరూ ఇలా రోడ్లు ఎక్కే పద్ధతుల్లో ఉండి భావ స్వేచ్ఛ ఉందనే పేరు చెప్తూ, మాకు మాట్లాడే హక్కు ఉందనే పేరు చెప్తూ, ఈ విధమైనటువంటి సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే నిన్న చెప్పాను, ఇవాళ కూడా చెప్తున్నాను, అర్థం కావట్లేదు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ సంస్కృతి నేర్చుకున్నారా, లేకపోతే ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి వాళ్ళు పశ్చాత్తాపడతా ఉన్నారు. దీన్ని ఎక్కడైనా సరే కంట్రోల్ చేయాలి. ఈ విచ్ఛిన్నకరమైనటువంటి విద్వేషకరమైనటువంటి విచక్షణారహితంగా మాట్లాడే పద్ధతులు ఎక్కడున్నా సరే కంట్రోల్ చేయాలంటే ఇప్పుడున్న చట్టాల్లో చేయగలుగుతామా, ఇంకా కొత్తగా తీసుకురావాలా? ఇది నాట్ ఓన్లీ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ జర్నలిస్ట్స్, ఇట్ ఈస్ ఆల్సో కనెక్టెడ్ విత్ పొలిటీషియన్స్. ఎవరికి ఏది పడితే అది మాట్లాడే సంస్కృతి ఈ మధ్యకాలంలో
ఈ 10 ఏళ్ల కాలంలో ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత చూస్తూ ఉన్నాం. మాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. మా ఖమ్మం జిల్లాలో చాలా మిలిటెంట్గా మేము మాట్లాడతాం, కానీ ఈ భాషలు ఎప్పుడు వినలేదు. చాలా బాధేస్తుంది. ఇప్పుడు ప్రచారం కోసం పత్రికల్లో ఏదో పేరుతో రావాలని, అసెంబ్లీలో కూడా అమ్మ కొడుకుల అమ్మల పేరుతో కూడా మాట్లాడుకున్న పరిస్థితులు కూడా చూసాం. అందుకని ఇట్ షుడ్ బి ఇన్క్లూడెడ్ నాట్ ఓన్లీ జర్నలిస్ట్, ఇట్ మస్ట్ బి ఇన్క్లూడెడ్ ఈవెన్ పొలిటీషియన్స్ ఆల్సో. ఎవరు చేసినా తప్పు, ఎలా చేసినా సరే దీన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది మాత్రం మీరు డెఫినెట్లీ, యాజ్ యూ సజెస్టెడ్, better to hold a separate meeting to discuss all these things and to have a permanent solution. We can't find permanent solution, but to maximum extent, you should make every effort through this honorable house. ఇక్కడ ప్రజల కోసం మాట్లాడే వాళ్ళనేమో అర్బన్ నక్సలైట్స్ పేరుతో లోపలేస్తున్నారు, సమాజం కోసం మాట్లాడే వాళ్ళనేమో లోపలేస్తున్నారు. అమ్మలు, అక్కలు, బూతులు, అసలు ఎంత అన్యాయం ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఎట్లా భరిస్తున్నారు నాకు తెలియదు. మా మీద చిన్న విమర్శ పెడితే తట్టుకోలేకపోతున్నాం. అంటే రాజకీయ నాయకులు అంటే వీళ్ళు ఎన్నన్నా పడతారని ఒక ఆలోచన కొంతమందికి ఉంది. వాళ్ళు కూడా ఒకటి గమనంలో తీసుకోవాలి. ఈ స్థాయికి ఒక ఎమ్మెల్యే వచ్చాడంటే వాడికి కూడా అభిమానులు కొన్ని వేల మంది ఉంటారు. ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారంటే కొన్ని లక్షల మంది అభిమానులు ఉంటారు. అంటే మీరు నలుగురో, ఇద్దరో, ముగ్గురో అయిపోయి మీ నోటికి వచ్చినట్లుగా, మీ చేతకు వచ్చినట్టుగా, మీ పెన్ను ఎట్లా పడితే అట్లా ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే అది మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరని భయమా? నాకు అర్థం కావట్లేదు. తప్పులు చేస్తే దాన్ని సరైన పద్ధతుల్లో విమర్శ పెట్టండి. ఏది పడితే అది అక్కడ ఎంత కుంభకోణం జరిగిందో తెలియదు. కోట్ల రూపాయలు, లక్షల కోట్లు తింటున్నారు అంటారు ఒకళ్ళు, లేకపోతే ఇంకోళ్ళు బూతులే తిడతారు, లేకపోతే అసలు నిజంగా ఈ సంస్కృతి మార్చాలి. ఏం చేస్తారో, ఎలా మార్చాలో అన్ని చట్టాల ప్రకారం మారకపోవచ్చు. నిన్న చిన్న ఇన్సిడెంట్ కావచ్చు. ఇక నుంచి నాకు తెలిసి శాసనసభ్యులు ఎవరు కూడా జాగ్రత్తగా ఉంటారని నేను అనుకుంటున్నాను. అదే పద్ధతిలో సోషల్ మీడియాకి సంబంధించి మీరు జర్నలిస్టులు, నేను కూడా బేసికల్లీ ఐ వాజ్ ఎ జర్నలిస్ట్. I started my career as a journalist only. It doesn't mean, మేము ఎప్పుడు మా గురువు గారు రాఘవాచార్య గారు మేము చాలా నేర్చుకున్నాం. జర్నలిజం అంటే ఎట్లా, జర్నలిజం అంటే సమాజానికి ఇది ఒక దిక్సూసిలాగా ఉండాలి, కానీ అలా జరగట్లేదు. జర్నలిస్టులు ఉండాలి, రాజకీయ నాయకులు ఉండాలి, అందరూ ఉండాల్సిందే, సమాజం అంతా ఉండాలి. దయచేసి త్రూ యూ సార్ ఐ రిక్వెస్ట్ అవర్ Honorable Chief Minister Garu and other his ministry colleagues and government to take a firm action. As I said yesterday, in your absence I said the same, sir, Mukhyamantri Garu. So, మీరు ఏదో ఒకటి ఆలోచించి by calling a special session, one day, totally one day must be allotted for the taking of this discussion, sir. రెండోది, మీరు రైతాంగం మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు, సంతోషమే. నేను మా భట్టి గారితో కూడా విడిగా చెప్పాను. నేను రైతాంగం అప్పుడు ఏంటంటే ఆ రోజుల్లో ఏదో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, చంద్రబాబు గారు ఉన్నప్పుడు దెర్ వాజ్ ఏ జస్ట్ కాన్వర్జేషన్ అండ్ కాంట్రవర్సీ విత్ రిగార్డ్ ఫార్మింగ్ కమ్యూనిటీ. రైతులను నిర్లక్ష్యం చేశారు. రైతులను తీసుకోండి, కానీ ఈ రాష్ట్రంలో రైతాంగంతో పాటు ఒక 2 కోట్ల మంది దాదాపు అసంఘటిత రంగంలో ఉన్నారు. పేద చిన్న 9,000, 10,000 లోపు జీతంతో ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. ఎలాగ మీరు దాని మీద కూడా, అంటే అందులో అవుట్ సోర్సింగ్ ఉన్నారు, కాంట్రాక్ట్ వర్కర్లు ఉన్నారు. ఇక్కడే మన అసెంబ్లీలోనే అవుట్ సోర్సింగ్ 10-12 వేల రూపాయల జీతంతో ఉండేవాళ్ళు మీ దగ్గర రారు. నేను ఫ్రీగా ఉంటాను కాబట్టి నాతో వచ్చేటప్పుడల్లా ఇక్కడ ఉంటారు, అక్కడ మా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటారు. అందరూ నాకు చెప్తా ఉంటారు, మీరు కమ్యూనిస్ట్ కదా మాట్లాడండి సార్ అని. అంటే ఇక్కడ కూడా ఉన్నారు మన చట్టసభల్లో, ఎక్కడైతే చట్టాలు చేస్తున్నామో ఏడు కూడా చట్టాలకు భిన్నమైన పద్ధతుల్లో ఉంటున్నారు.
మీరు దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు? మీ బాధ కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మీరు బయటపడలేనంత ఊబిలో ఉన్నారు. మీరు బయటపడాలని నేను కోరుకుంటున్నా. బయటపడుతూ క్రమేపీ వీళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయమని కోరుతున్నాను. ముఖ్యంగా నెల నెలా జీతాలు ఇస్తామంటున్నారు, కానీ చిన్న ఉద్యోగాలకు అందట్లేదు సార్, పెద్దవాళ్ళకి అందుతున్నాయి. దానికి ఎలా చేయాలి, ఎట్లా దానికి పరిష్కారం చేయాలి కూడా మీరు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందువల్లంటే ఇవాళ వాళ్ళందరి అభిమానం మీరు పొందగలిగితే, అందరంటే రైతాంగం అభిమానం వేరు. మీరు వాస్తవంగా 80% చేశారు. ఇంకా టెక్నికల్ రీజన్స్తోనో ఇంకోటో కాకపోతే 2 lakhs అనేది ఒక మిస్కాన్సెప్ట్ ముందు ప్రివైల్ అయింది. అది 2 lakhs అంటే పై కడితే సరిపోతుందా లేదా అనేది. సో యూ హ్యావ్ గివెన్ ఏ క్లారిటీ. ఇక మీరు అంతకు మించి నేను కూడా ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ యూ ఆర్ ఐ డోంట్ వాంట్ టు సజెస్ట్ మోర్ అండ్ మోర్ విత్ రిగార్డ్ ద సీలింగ్ ఆఫ్ ద 2 lakhs. కానీ మిగిలిన అంశాలను ఇంకా టెక్నికాలిటీస్ ఉంటే అవి చేయండి సార్. దాంతోపాటు ప్రధానంగా ఇక్కడ ఈ వేళకు సంబంధించి పేద వర్గాలు చేయండి. విత్ మినిమం కాస్ట్ యూ కెన్ సర్వ్ మోర్ విత్ మినిమం కాస్ట్. ఎట్లా చేయాలో మీరు చేయండి సార్. ఇక ఆఖరిగా ఒక పాయింట్ చెప్పి, నో ఇప్పుడు అన్నీ చెప్పట్లేదు. నేను నిన్న చెప్పాను కాబట్టి అడ్రస్ మీదే నిన్న చెప్పాను సార్. ప్రభాకర్ గారు, ప్రెసిడెంట్ అడ్రస్, మన గవర్నర్ అడ్రస్ అంటే ఇట్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఎవ్రీథింగ్. అది దాని గురించే చెప్తున్నాను. ఇక లాస్ట్లీ ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను సార్. మా రేవంత్ రెడ్డి గారు నాకు మొదటి నుంచి పరిచయమే. చాలా ఆయన ఎంత అగ్రెసివో అంత పాజిటివ్గా అప్రోచబుల్గా ఉంటారు. కానీ ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అయితే జరుగుతుంది. దయచేసి దాన్ని మొన్న గుమ్మడి నర్సయ్య గారు వారికి చెప్పాను నేను. ఆయన అబ్జర్వ్ చేసి ఉంటారు, వారికి కూడా నేను చెప్పాను. ఎందుకంటే ఆయన మామూలు వాళ్ళు వెళ్ళినా కూడా ఆయన దగ్గరికి వెళ్తే ఆశలు లేస్తారు, మంచిగా భుజం మీద చేసి మాట్లాడతారు. ఎక్కడో గ్యాప్ జరిగిందని చెప్పాను. అటువంటి గ్యాప్ ఎలా వస్తుందో కనీసం మీకు చెప్పలేకపోతున్నట్టున్నారు ఎవరైనా వచ్చినప్పుడు. దాన్ని ఎట్లా కూడా దానికి కూడా కొంచెం మీరు కూర్చొని ఇంత కష్టపడుతున్నారు. నేను ఎప్పుడు చూస్తున్నా ఉదయం లేచిన కాడి నుంచి ఏదో ఆ మీటింగు ఈ మీటింగు, మీరు అందరూ కష్టపడుతున్నారు. మిమ్మల్ని కలవటం మాకు కూడా ఇబ్బందే, కానీ మేము వస్తే కలవనిస్తారు. కానీ అది చూసి మాకే ఇబ్బంది అనిపిస్తుంది. దానికి ఎక్కడో వే అవుట్ కొద్దిగా పెట్టుకుంటే బాగుంటుంది. నర్సయ్య గారు లాంటి వాళ్ళు ఆయన వాస్తవంగా మీరు చేసే శ్రమలో 2 నిమిషాలు ఆయన కలిస్తే మీదేవో, ఎందుకంటే ఆ ఫీలింగ్ మీకు ఎప్పుడు లేదు నాకు తెలుసు. అహంభావం కానీ, అవసరమైతే ఆవేశం ఉంది, ఆగ్రహం ఉంటుంది, కానీ అహంభావం లేదు. అహంభావం వేరు, ఆవేశం వేరు. అందువలన ఇటువంటి కొద్ది జాగ్రత్త తీసుకోండి సార్. మీకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ పేద వర్గాల సంగతి బాగా చూడండి. మాకు మాత్రం ఎయిర్పోర్ట్ తీసుకురండి. అలాగే మా బట్టి గారికి మా మూత పడిపోతున్న పాల్వంచలో కాదు ఫస్ట్ కొత్తగూడి. ఓకే సార్, మీరు మంచిగా గవర్నమెంట్ ముందుగా నడవాలని కోరుకుంటూ సార్ మీకు కూడా ధన్యవాదాలు. నమస్కారం.